హాయ్ సార్. హలో. సార్ చాలా మందికి మోకాలు అరుగుదల అంటే అంత ఐడియా లేదు. అంటే కొంచెం పెయిన్ వచ్చినా కానీ మోకాలు అరిగిపోయింది అనుకుంటారు. అసలు మోకాలు అరుగుదల అంటే ఏంటి సార్? మోకాళ్ళ అరుగుదల అంటే మోకాళ్ళ బోన్, రెండు బోన్స్ మధ్యలో ఉన్న జంక్షన్లో ఉన్న కాట్లేజ్ అంటాము. ఆ పార్ట్ అరిగిపోతూ ఉంటుంది. ఏజ్తో పాటు అరిగవచ్చు. కొందరు వేరే రీజన్స్, డ్యామేజ్ కావడం వల్ల కావచ్చు, కొందరిలో ఎక్సెస్ వెయిట్ ఉండడము కావచ్చు. ఆ కాట్లేజ్ అరిగిపోవడాన్ని మోకాళ్ళ అరుగుదల అంటాము. జనరల్గా ఇది ఎక్కువ మందికి 50 ఏళ్ళ తర్వాత అట్లా వస్తుంటుంది. రేర్గా యంగ్ ఏజ్లో కూడా రావచ్చు. దానికి ఇంకా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మొదట మెడికల్ మేనేజ్మెంట్, ఓకే, తర్వాత సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి వెయిట్ తగ్గడము, రెగ్యులర్గా మోకాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, మోకాళ్ళు మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం, లేదా కొన్ని మోకాళ్ళు గుజ్జు పెంచే టైప్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా వాడి చూడొచ్చు. కొందరు వాటికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు రెస్పాండ్ కాని వారు ఉంటారు. రెస్పాండ్ అయ్యే వాళ్ళకి కొన్ని రోజులు వాడి చూడొచ్చు. బెనిఫిట్ ఉందంటే కంటిన్యూ చేయొచ్చు. అది కొంతమంది పేషెంట్కి ఆ విధంగా యూజ్ అవుతుంది. అది కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్, ఒకవేళ సివియర్గా పెయిన్ ఉంటే అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడి నీ పెయిన్ అట్లా ప్రొలాంగ్ చేయొచ్చు. కొందరిలో సర్జికల్ మేనేజ్మెంట్ కన్నా ముందర ఇంజెక్షన్ థెరపీస్ ఉంటాయి. లైక్ దేర్ ఆర్ బేసికలీ 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి జాయింట్ లుబ్రికేషన్, లైక్ ఇంజన్ ఆయిల్ వేసినట్లు జాయింట్లోకి లుబ్రికేషన్ పెంచడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది కొందరిలో టెంపరీగా పనిచేస్తుంటాయి ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇంకొక టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ వచ్చి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కొంచెం అడ్వాన్స్గా అరిగిన వాళ్ళకి మెయిన్లీ పెయిన్ రిలీఫ్ పర్పస్ కోసం ఇస్తుంటాం. ఇది చాలామందిలో కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు మోకాళ్ళ నొప్పిని కంట్రోల్లో చేస్తూ ఉంటుంది. బాగా అరిగిన వాళ్ళకి, అడ్వాన్స్గా అరిగిపోయి బోన్ పైన బోన్ రాపిడ్ అవుతున్న వాళ్ళకి మాత్రం సర్జికల్ మేనేజ్మెంటే ఉండబోతుంది. సార్, ఇప్పుడు మీరు అన్నారు బోన్కి తగిలి రాపిడి అని చెప్పేసి, అది అంటే మీ దగ్గరకు వచ్చే వరకు మాకు తెలియదు అది బోన్ రాపిడి జరుగుతుంది అని చెప్పేసి. ఇన్ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు బోన్ రాపిడి జరుగుతుంది అనే దానికి సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుందా సార్? చాలామందికి అడ్వాన్స్ అయిన వాళ్ళకి క్లియర్గా ఒక బోన్ పైన బోన్ రాపిడ్ అయినప్పుడు వాళ్ళ నీ మూమెంట్స్ లైక్ కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళు మూమెంట్ చేసేటప్పుడు, కూర్చొని కాళ్ళు స్ట్రైట్ చేసేటప్పుడు, లేదా స్టెప్స్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక టైప్ ఆఫ్ పెయిన్ తెలుస్తుంటే దాంతోపాటు సౌండ్ వస్తూ ఉంటుంది. ఎస్పెషలీ మోకాలు చెప్పి అరిగిన వాళ్ళకి కదలికలు ఫ్రీక్వెంట్గా మూమెంట్స్లో ఆ సౌండ్ ఎక్కువ వినపడుతూ ఉంటుంది. సౌండ్ అనేదే కంప్లీట్ అరిగిందని చెప్పడానికి లేదు. కొందరిలో ఆ మోకాలు చిప్ప షేప్ బట్టి కూడా సౌండ్ వస్తుంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేదంటే ఎక్స్రే తీసుకొని చూడడం. ఓకే, అడ్వాన్స్ అయిన వాళ్ళది ఎక్స్రేలో క్లియర్గా తెలుస్తుంటుంది. ఒక జాయింట్ పెయిన్తో కానీ ఒక పేషెంట్ వస్తే ఎలాంటి సర్జరీస్ సజెస్ట్ చేస్తారు? ఏ సిచ్యువేషన్లో సర్జరీ చేయాల్సి వస్తుంది సార్? ఓకే, నీ సర్జరీస్లో కొన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అరుగుదల మెయిన్ కాకుండా లోపల ఏమైనా ఇంజరీస్ జరిగి ఉంటాయి, లోపల సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయి ఉంటుంది, లేదా కార్ట్లేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా వాటికి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అని ఉంటాయి. లైక్ లోపల ఉన్న కుషన్, లైక్ మెనిస్కస్ చిరిగిపోయిన మెనిస్కస్ రిపేర్ చేయాలన్నా, లేదా లోపల ఉన్న లిగమెంట్స్ ఏమన్నా కట్ అయినా వాటికి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేస్తుంటాము. యాక్చువల్గా అడ్వాన్స్గా జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని ఉంటాయి. దీంట్లో మెయిన్గా కామన్గా జరిగే ఆపరేషన్ వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్, కంప్లీట్ జాయింట్నే రీప్లేస్ చేస్తుంటాం. ఎందుకంటే మన ఇండియాలో చాలామందికి అడ్వాన్స్గా అరిగిపోయినప్పుడే సర్జికల్ గురించి ఆలోచిస్తుంటారు. అప్పటికే 2-3 కంపార్ట్మెంట్స్ బాగా అరిగి ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తుంటాం. కొందరిలో ఒకే కంపార్ట్మెంట్, ఓన్లీ ఇన్నర్ సైడే అరిగి ఉంటుంది. అట్లా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వచ్చి ఎర్లీగా సర్జరీ గురించి ఆలోచిస్తే యూని కంపార్ట్మెంటల్ నీ, అంటే ఒక కంపార్ట్మెంట్ని మాత్రం మార్చే సర్జరీలు కూడా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ కామన్గా వస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే టెయిల్ బోన్ అనేది పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అసలు టెయిల్ బోన్ పెయిన్ రావడానికి మెయిన్ కాజెస్ ఏమైందో సార్? కాక్సిడైనియా అంటాం మెడికల్ టెర్మినాలజీ. బేసిక్లీ తోక బోన్ నొప్పి రావడం. దానికి కామన్గా జరిగే ఇష్యూ ఏంటంటే కాన్స్టెంట్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టెయిల్ బోన్ అండ్ ద టిష్యూ చైర్. కొందరిలో సెన్సిటివ్గా ఉండొచ్చు ఆ పార్ట్, కొందరిలో కర్వ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. దానివల్ల డైరెక్ట్ బోన్ పైన ప్రెషర్ పడి ఆ ఏరియా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దానికి మెయిన్గా
ట్రీట్మెంట్ వచ్చేసి కొన్ని రోజులు డైరెక్ట్గా లోడ్ అక్కడ పడకుండా రింగ్ కుషన్ అని ఉంటుంది, లైక్ సో దట్ మధ్యలో హోల్ ఉండడం వల్ల డైరెక్ట్ సీట్ని కాంటాక్ట్ తగ్గడం వల్ల నొప్పి తగ్గుతుంది. టెంపరీగా యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడితే తగ్గుతుంది. రేర్గా కొందరిలో పెయిన్ 2-3 నెలలైనా తగ్గట్లేదు అని అనుకుంటే వాళ్ళని థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తు ఇచ్చి ఆ ఏరియాలో ఆ టిష్యూని బోన్ని మ్యానిపులేషన్ చేసి అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. అది చాలామందిలో పనికొస్తుంది. వెరీ రేర్లీ సర్జరీ కూడా ఉంటుంది, ఆ టెయిల్ బోన్ కంప్లీట్గా తీసేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్, ఒక పేషెంట్కి అంటే బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్ అనేది ఇన్ఫెక్షన్ జరిగింది సార్, అక్కడ బోన్ లాస్ జరిగింది. సో దాన్ని ఎలా రికవర్ చేస్తారు సార్ ఆ బోన్ని? ఓకే, దీన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్ వలన, ఓకే, ఒరిజినల్ ఫ్రాక్చర్ వలన ఒక్కొక్కసారి కొందరిలో ఎస్పెషలీ లెగ్ బోన్స్లో ఒక సెగ్మెంట్ ఆఫ్ బోన్ డ్యామేజ్ అయిపోవడం లేదా లాస్ జరగడం కానీ జరుగుతుంది. దీనికి చాలా సర్జికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రెడిషనల్గా అయితే ఎలిజరో టెక్నిక్తో ఒకప్పుడు ట్రీట్ చేసేవాళ్ళము. దాంట్లో ఆ పద్ధతిలో ఏంటంటే ఒక చోట బోన్ని కట్ చేసి ఆ బోన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళము. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ మంది మాస్కులే టెక్నిక్ అని 2 స్టేజ్ సర్జరీస్ చేస్తుంటాం. సో ఫస్ట్ స్టేజ్లో ఆ డ్యామేజ్ అయిన బోన్ ఇంకా ఎక్స్టెన్సివ్గా క్లీన్ చేసి డిబ్రైడ్ చేసి ఆ గ్యాప్లో ఒక సిమెంట్ యాంటీబయాటిక్ మిక్స్డ్ సిమెంట్ స్పేసర్ పెట్టి ఒక 6 to 8 వీక్స్ ఆగాక అక్కడ మంచి మెంబ్రెయిన్ అంటే వయబుల్ మెంబ్రెయిన్ బోన్ లేయర్ లాగా యాక్టివ్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది. ఆ సెకండ్ స్టేజ్లో వచ్చి ఆ మెంబ్రెయిన్ని ఓపెన్ చేసి ఆ సిమెంట్ అంతా తీసేసి ఆ గ్యాప్లోకి కొత్తగా గ్రాఫ్ట్ ఫిల్ చేస్తుంటాం. ఆ గ్రాఫ్ట్ అనేది మళ్ళీ వేరియస్ రకాలుగా ఉంటుంది. బాడీలో నుంచి వేరే బోన్ నుంచి తీసి పెట్టడం ఆటోగ్రాఫ్ట్, దాంతోపాటు వేరే బోన్ సబ్స్టిట్యూట్స్ లేదా అల్లోగ్రాఫ్ట్ పెట్టడం. ఇది ఒక సర్టన్ ప్యాటర్న్ ఆఫ్ రేషియోలో మిక్స్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ వైబుల్ బోన్. ఇంకా లేటెస్ట్గా అఫోర్డబుల్ పేషెంట్స్లో ఫీమర్ బోన్ థై బోన్ నుంచి యాస్పిరేషన్తో రీమింగ్ చేసి యాస్పిరేషన్తో వచ్చే కలెక్షన్ ఆ బోన్ మ్యారో మెటీరియల్ అంతా దాన్ని ఫిల్ చేస్తున్నాం. ఈ మెథడ్ చేస్తే మ్యాటర్ ఆఫ్ 3 to 4 months టైంలో ఫ్రాక్చర్ మళ్ళీ అతుక్కొని నడవడం మొదలవుతుంది. ఓకే, సో ఈ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఏమైనా కేర్ తీసుకోవాల్సి వస్తుందా సార్? పేషెంట్ కేర్ అంటే మంచి న్యూట్రిషన్, ఓకే, కాల్షియం, విటమిన్ డి ప్రిపరేషన్స్, ఓకే, వెయిట్ బేరింగ్ అనేది సర్జన్ ఎట్లా సజెస్ట్ చేస్తాడో అట్లా స్ట్రిక్ట్గా ఫాలో కావడం. ఎందుకంటే ఎక్సెస్ వెయిట్ పెట్టినా ఒక్కొక్కసారి అది బ్రేక్ అయిపోతుంది, లైట్ వెయిట్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి దానికి స్టిమ్యులేషన్ లేక హీలింగ్ జరగదు. అందువల్ల సర్జన్ గైడెన్స్లో ముందరికి పోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది? నేను మొదట చెప్పినట్లు ఫస్ట్ స్టేజ్ వచ్చి మినిమం 2 నెలలు ఆగాల్సి వస్తుంది సిమెంట్ స్పేసర్ పెట్టాక. తర్వాత రెండో స్టేజ్ ఫ్రాక్చర్ హీలింగ్ అనే దానికి ఇంకొక 3 to 4 months జరుగుతుంది మినిమం. సో ఓవరాల్గా 6 months ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇది డిపెండ్స్. ఈ ప్రాసెస్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 20 to 30 సెంటీమీటర్ గ్యాప్ ఉన్నా కూడా మనం ఈ మెథడ్ యూజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పేషెంట్స్. సార్ రీసెంట్గా మా అంటే చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే తనకి రైట్ సైడ్ షోల్డర్ అనేది పెయిన్ వస్తుంది, ప్లస్ లిఫ్ట్ కూడా చేయలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో తనకి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఏంటంటే సర్జరీ అంటున్నారు, మళ్ళీ వచ్చేసేమో జస్ట్ ఒక చిన్న మెడికేషన్తో అయిపోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ దానికి? షోల్డర్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ స్టిఫ్నెస్ మెయిన్గా బికాజ్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్. దాంట్లో ఫ్రోజన్ అంటే ఫ్రీజ్ అయిపోవడం, అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. అది మెయిన్ రీజన్. అది రావడానికన్నా ముందు వాళ్ళలో షోల్డర్లో 2 బోన్స్ మధ్య కండ నొక్కబడుతూ ఉంటుంది, మిడిల్ ఏజ్ ప్రాబ్లం. అది కొన్ని రోజులు పెయిన్ వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటే జాయింట్ లోపల టిష్యూ ఫామ్ అయిపోయి జాయింట్ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో యాజ్ ఏ ఫస్ట్ స్టెప్ పెయిన్ వచ్చిన మొదటి స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయితే అది పర్టికులర్ ప్రాబ్లం అని డాక్టర్ డయాగ్నోస్ చేసినప్పుడు ఎర్లీ ఫేజుల్లోనే లైక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఓకే, స్పెసిఫిక్గా ఆ స్పేస్లో ఇంజెక్షన్ ఇచ్చి ఫిజియోథెరపీ చేయించి ఎక్సైల్ చేయమని అగ్రెసివ్గా పుష్ చేస్తే సెకండ్ స్టేజ్ లైక్ అడ్వాన్స్డ్గా అడెసివ్ క్యాప్సులైటిస్ ఫ్రీజింగ్ స్టేజ్ లేకపోకుండా ప్రివెంట్ చేయొచ్చు ముందే కానీ కన్సల్ట్ అయితే. కొందరు అడ్వాన్స్ స్టేజ్లోనే వచ్చి సివియర్ స్టిఫ్నెస్తో లైక్ చెయ్యిని ఇట్లా పైకి లేపడం ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి సైమల్టేనియస్గా ఇంకేదైనా అండర్లయింగ్ ప్రాబ్లం ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి
ఎంఆర్ఐ స్కాన్ తీసి చూస్తాము. ఒకవేళ వేరే ప్రాబ్లం లేనప్పుడు దీనికి ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ చేసి ఆ కట్ రిలీజ్ చేస్తుంటాం. అందువల్ల జాయింట్ ఫ్రీ అయ్యి కంప్లీట్ మూమెంట్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. అయితే ఇట్ ఈస్ 100% ట్రీటబుల్ కండిషన్. చాలామంది ఫిజియోథెరపీ ముందు వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసి తర్వాత ఎప్పుడో అడ్వాన్స్గా మా దగ్గరికి వస్తుంటారు. దానికన్నా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ డైరెక్ట్గా ఆర్థోపెడిక్ సర్జన్ కలిస్తే ఒకవేళ సర్జికల్ ఇండికేషన్ ఉంటే ఇమీడియట్గా సర్జరీకి ప్రొసీడ్ అయితే ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ యంగ్స్టార్సే ఎక్కువ వస్తున్నారు సార్ జాయింట్ పెయిన్స్కి. సో మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? యంగ్ పేషెంట్స్ జాయింట్ పెయిన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే ఫస్ట్ వీ షుడ్ రూల్ అవుట్ అది ఏదైనా పెథలాజికల్ అంటే అబ్నార్మల్ జాయింట్ పెయిన్సా, లేదంటే జస్ట్ ఫిట్నెస్ రిలేటెడ్ ఆర్ యాక్టివిటీ లేదంటే సప్లిమెంటరీ డెఫిషియన్సీతో వచ్చే జాయింట్ పెయిన్సా. లైక్ యంగ్ పేషెంట్స్లో కొందరిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎర్లీ స్టేజ్లోనే వస్తుంటాయి, సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. దెన్ అట్లా వాళ్ళకి టోటలీ మెడికల్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ముందు వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాబబ్లీ లైఫ్ టైం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదా రీసెంట్గా ఎవరికన్నా లూజ్ మోషన్స్ అవ్వడం, జ్వరం రావడం, వైరల్ ఫీవర్ రావడం, దాని తర్వాత జాయింట్ పెయిన్స్ రావడం, లైక్ కొందరు ఇన్ఫెక్షన్ వచ్చి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రియాక్షన్ టు దట్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ఫెక్షన్, అట్లా వాళ్ళవి డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. లేదా చాలామందిలో సప్లిమెంటరీ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, లైక్ వైటమిన్ డి, B12, జనరల్ ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్, వీటి వలన వస్తే అవి కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. రేర్గా కొందరిలో సోరియాసిస్ అనే ప్రాబ్లం ఉండొచ్చు, బ్లడ్ స్కిన్ కండిషన్, దాంతో జాయిన్. కొందరిలో గౌట్ అనే ప్రాబ్లం, యూరిక్ యాసిడ్ అనే లెవెల్స్ ఎక్కువ ఉండి దాంతో రావచ్చు. సో అన్లెస్ పేషెంట్ మనం చూస్తే కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ చెప్పలేము. ప్రాపర్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, ఇందాక మనం డిస్కషన్ చేసినప్పుడు కాల్షియం అండ్ వైటమిన్ డి అని చెప్పేసి మీరు అన్నారు. చాలామంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళు జనరల్గా డైలీ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తెలియదు కూడా డేకి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎంత అమౌంట్ ఆఫ్ కాల్షియం మన బాడీకి కావాలి అని చెప్పేసి. సో డైలీ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం కూడా మంచిదా, లేకపోతే ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటుందా సార్? చాలామంది యంగ్ పేషెంట్స్లో డైలీ కాల్షియం తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. మనం తినే ఫుడ్లో కాల్షియం యాడ్ అవుతూ ఉంటుంది. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం రిక్వైర్మెంట్ పెరగచ్చు. ఎస్పెషలీ మెనోపాజ్ అయిన లేడీస్లో ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అండ్ విటమిన్ డి అనేది చాలా మందిలో డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా తక్కువ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ లేని ఎవరికైనా విటమిన్ డి వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ అంటే మిడ్ నూన్ ఎక్స్పోజర్, లైక్ రైతుల్లాగా లేబర్ చేసే వాళ్ళలాగా సన్లోకి ఎక్స్పోజ్ కావాలి ఐడియల్గా, అట్లీస్ట్ 2-3 అవర్స్. బట్ మనం ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. ఇది అన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్లో కూడా నోటీస్ చేస్తున్నాం. ఇది లేని వాళ్ళకి చాలామందికి నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, మజిల్ బోన్ జంక్షన్స్లో పెయిన్స్ ఇట్లాంటివి కామన్గా వస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా డాక్టర్ అడ్వైజ్ మీద ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరీ ఎక్సెస్ విటమిన్ డి అయినా కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మజిల్ పెయిన్స్, వేరే ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కాల్షియం అనేది రొటీన్గా అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏజ్ తర్వాత రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా చాలామంది యాడ్స్ చేస్తూ ఉన్నారు, ఒక ఇంజెక్షన్తో మీ మోకాలు నొప్పులన్నీ పోతాయని చెప్పేసి. సో అది ఎంతవరకు సార్, అది మిత్తా లేకపోతే నిజంగానే ఇంజెక్షన్స్ ఉన్నాయా? ఒక్క ఇంజెక్షన్స్తో మోకాలు నొప్పి కంప్లీట్గా తీసేయడం అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు మీతో చెప్పినట్లు బేసిక్లీ ఇంజెక్షన్స్ అనేటివి టెంపరీ మెషరే, ఇట్స్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏమీ కాదు. ఒకసారి జాయింట్ అడ్వాన్స్గా అరిగిపోతే పర్మనెంట్ సొల్యూషన్ అంటే సర్జికల్గా లైక్ రీప్లేస్ చేయడం అనేది పర్మనెంట్. టెంపరీ అనేది లైక్ కొందరు స్టెమ్ సెల్ థెరపీ అని చాలా, లేదంటే కొందరు పెయిన్ మేనేజ్మెంట్లో ఆయా లోకల్ ఏరియా నర్వ్ని డ్యామేజ్ చేసే ట్రీట్మెంట్స్. ఒకవేళ లోకల్ నర్వ్ని డ్యామేజ్ చేస్తే టెంపరీగా పేషెంట్కి పెయిన్ తగ్గినా లాంగ్ రన్లో స్పర్శ అనేది లేకపోయేటప్పుడు జాయింట్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన
ప్రజలు కొంచెం జాగ్రత్తగా ప్రాపర్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. సార్ జనరల్గా స్పోర్ట్స్ పర్సన్లో మెయిన్ వచ్చే కంప్లైంట్ ఏంటంటే నీ లిగ్మెంట్ పోయింది అని చెప్పేసి అని అంటారు. అసలు నీ లిగ్మెంట్ అంటే ఏంటి, ఒకవేళ అది పోతే ఎలా సర్జరీస్ అంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సిందా లేదా మెడికేషన్తో మనం రీప్లేస్ చేయొచ్చా సార్? ఓకే, లైక్ ఎనీ గేమ్ ఆడేటప్పుడు ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్ పడ్డప్పుడు లోకల్ టిష్యూ అనేది స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ మనం మజిల్స్ కానీ స్ట్రాంగ్ లేకుండా క్యాజువల్గా అకేషనల్గా అట్లా ఆడినప్పుడు మజిల్స్ అనేటివి రియలీ డైనమిక్ ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటే ఆ ఫోర్సెస్ని మజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అట్లా లేనప్పుడు డైరెక్ట్గా అకేషనల్గా ఆడి ఆ పడ్డ లోడ్ ఎక్సెస్ అయినప్పుడు ఆ లోకల్ టిష్యూ అనేది స్ట్రెయిన్ అవుతుంది. జనరల్గా జాయింట్ చుట్టూ ఉండేటివన్నీ లిగమెంట్స్, మెయిన్గా సైడ్కి ఇటు సైడు మీడియల్ అండ్ లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్స్ అంటాం సైడ్ ఉండేటివి. అవి మైనర్ ఫోర్సెస్కి వేరియస్ గ్రేడ్స్లో బ్రేక్ అవుతుంటాయి. కొన్ని ఫైబర్స్ చిరిగాయా, మీడియం సైజ్ చిరిగాయా, మొత్తం చిరిగిపోయింది అనే దాన్ని బట్టి లైట్గా చిరిగినప్పుడు ఏమి సర్జరీలు అవసరం లేదు. జనరల్గా 4 to 6 weeks టైంలో హీల్ అవుతుంటాయి. క్వశ్చన్ వచ్చేసి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలా లేదా అనేది క్లినికల్ సివియారిటీ బట్టి సర్జన్ డాక్టర్ అడ్వైజ్ చేస్తుంటారు. లోపల ఇన్సైడ్ 2 స్ట్రాంగ్ లిగమెంట్స్ ఉంటాయండి, ఏసీఎల్ లిగమెంట్ అండ్ పీసీఎల్ లిగమెంట్ అనేటివి 2 ఉంటాయి. జనరల్గా ఎనీ రొటేషనల్ ఫోర్స్ పడ్డప్పుడు మనం గేమ్స్ ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇట్లా ఏదైతే ఒక బోన్ పైన ఇంకో బోన్ బాడీ రొటేట్ అయినప్పుడు ఆ లిగమెంట్ ఏసీఎల్ యూజువల్గా బ్రేక్ అవుతూ ఉంటుంది యంగ్స్టర్స్లో. ఎస్పెషలీ ఏసీఎల్ లిగమెంట్ బ్రేక్ అయితే జనరల్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ యంగ్స్టర్స్లో 100% అవసరం అవుతుంటుంది. సరే సర్జరీ చేయకపోతే ఏమైపోతుంది అంటే లైఫ్ విల్ గో ఆన్, అంటే ఏసీఎల్ లేకపోయినా మనుషులు అట్లే క్యారీ ఆన్ అవుతుంటారు. వాళ్ళకి టైంతో పోయే ముందుకి ఫ్రీక్వెంట్గా ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ నోటీస్ చేస్తుంటారు. సడన్గా నీ గివ్ అయిపోతుంటుంది, నీ కొలాప్స్ అవుతుంటుంది, కింద పడిపోతుంటారు. ఈవెన్ సమ్టైమ్స్ బైక్లో నుంచి దిగేటప్పుడు కూడా కాళ్ళు రొటేట్ అయ్యి స్టెబిలిటీ లేక బైక్ మీద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదా బస్ ఎడ్జ్, ట్రైన్ ఎడ్జ్లో దిగేటప్పుడు ట్విస్ట్ అయ్యి కింద పడిపోయిన వాళ్ళు ఉంటారు. ప్లస్ ఏసీఎల్ లిగమెంట్ చేయక ఉంటే లాంగ్ రన్లో ఆ మధ్యలో ఉన్న కుషన్ మెనిస్కస్ అంటాం, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జాయింట్ అనేది అరిగిపోవడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే మామూలు పేషెంట్లకు కూడా వయసుతో పాటు జాయింట్ అరుగుతూ ఉంటుంది. ఏసీఎల్ లిగమెంట్ లేని వాళ్ళకు ఒక 5 నుంచి 10 ఏళ్ళ ముందే జాయింట్ అరిగిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సరే ఒకవేళ సర్జరీ సజెస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న సర్జికల్ టెక్నిక్స్తో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. అసలు స్క్రూస్ కూడా వాడాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ మెథడ్స్లో ఉన్నాయి. స్క్రూస్ అనేది కూడా స్టాండర్డ్ మెథడే. ఇప్పుడు స్క్రూస్ కూడా అవసరం లేకుండా ఓన్లీ బటన్స్ అటు సైడ్ ఇటు సైడ్ బటన్స్తో ఆల్ ఇన్సైడ్ టెక్నిక్ అని ఓన్లీ ఒక్క టెండాన్ గ్రాఫ్టే వాడాల్సిన ఒక టెండాన్ గ్రాఫ్టే వాడి సర్జరీ కూడా చేయగలుగుతున్నాం. సో చాలా క్విక్గా 30 to 40 minutesలో సర్జరీ అయిపోతుంటుంది. దో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇది హై ఎండ్ టెక్నిక్లో క్విక్గా రికవరీ, క్విక్గా పేషెంట్ బ్యాక్ టు నార్మల్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మజిల్స్ కానీ స్ట్రెంగ్త్ అయినాక బ్యాక్ టు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ సర్జరీ తర్వాత. సార్ ఇప్పుడు మనం బోన్ ఫ్రాక్చర్స్ తీసుకుంటే ఫ్రాక్చర్ అయినప్పుడు 2 టైప్స్లో మీరు చేస్తారు. ఒకటి సిమెంట్ కట్టు, లేదు అని అంటే రాడ్ వేయడం జరుగుతుంది. సో రాడ్ అనగానే చాలామంది పేషెంట్స్ భయపడతారు కూడా, అంటే ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా, ఎప్పుడు రిమూవ్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. కొంతమంది ఇంకా మళ్ళీ అయిపోయింది కదా డాక్టర్ కన్సల్టేషన్ కూడా చేయరు, ఆ రాడ్ని అలానే క్యారీ చేస్తూ ఉంటారు. సో రాడ్ అనేది వన్స్ వేసినప్పుడు అంటే సర్టెన్ పీరియడ్ టైం ఉంటుందా సార్, ఈ టైంలో రిమూవ్ చేసేయాలని రాడ్ అనేసి? ఓకే, మనం టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ బట్టి, ఏరియా ఆఫ్ ఫ్రాక్చర్ బట్టి కొన్నిటిని జస్ట్ ప్లాస్టర్తోనే ట్రీట్ చేస్తున్నాం. మోస్ట్లీ ఒక 70 to 80% టైమ్స్ జస్ట్ ప్లాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రాక్చర్సే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ ఫ్రాక్చర్, చిన్న క్రాక్ ఉంటుంది. సో జస్ట్ ఒక 4 to 6 weeks ఆ ఫ్రాక్చర్ ఆ జాయింట్ని కదలకుండా పెడితే చాలా మందిలో హీల్ అయిపోతుంది. ఓన్లీ బోన్స్ బాగా కదిలిపోయినప్పుడు లేదా సర్టన్ జాయింట్స్లో స్పెసిఫిక్గా బోన్ ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు సర్జరీలకి వెళ్తుంటాం. లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ మీరు అన్నట్లు అది నెయిల్ వేస్తుంటాం, ప్లేట్స్ వాడుతుంటాం, వేరియస్ మెథడ్స్లో ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తూ ఉంటాం. దాంట్లో అగైన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, టైటానియం ఉంటాయి. బట్ ఏది వాడతాం అనేది పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి టైటానియం అంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం
రేపు పొద్దున లోకల్గా ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే కూడా అవి అడ్డం రాకుండా ఉంటాయి. అది కొంచెం అడ్వాంటేజ్, బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది ఏ మెటల్ వాడినా కూడా అల్టిమేట్లీ ఫ్రాక్చర్ యునైట్ అయ్యేదానికనే దాని పర్పస్. సో అది మేబీ ఫ్యూ మంత్స్, 3 months or 4 months డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. ఒకసారి ఫ్రాక్చర్ అయిపోయాక వాటి రోల్ ఏమీ ఉండదు. సరే తీయాలా అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి. ఇప్పుడు కొన్ని ఏరియాలో అసలు తీయాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. పేషెంట్తో పాటు లైఫ్ టైం ఆ ఇంప్లాంట్ ఉండొచ్చు, ఇష్యూ ఏమీ ఉండదు. కొందరిలో ఏమవుతుందంటే ఆ మెటల్ చుట్టూ సాఫ్ట్ టిష్యూ ఇరిటేషన్ కొందరిలో ఉంటుంది. ఆ లోకల్ టిష్యూ స్లైడ్ అయ్యేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు తీసేస్తుంటాం. ఒక్కోసారి చిన్నపిల్లల్లో ఏదన్నా మెటల్ పెట్టి ఒక్కోసారి వీలైనంత వరకు తీసేయడానికే ట్రై చేస్తుంటాం. అడల్ట్స్లో ఇబ్బంది లేనంత వరకు అవి లైఫ్ టైం ఉంటాయి. మళ్ళీ తీయాలంటే కూడా అదొక పెద్ద ప్రొసీజర్. ఒకవేళ తీయాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ సంవత్సరం అన్నారో మెయిన్ బోన్స్ బాగా హీల్ అయిన తర్వాతనే మనం మెటల్ తీయడానికి ట్రై చేస్తుంటాం. తీసే ప్రొసీజర్లో ఒక్కొక్కసారి పేషెంట్స్కి ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి మెటల్ అట్లే స్టక్ అయిపోయి ఉండొచ్చు, స్క్రూ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఇంకా తీయగలిగితేనే ఒక్కొక్కసారి తీస్తుంటాం, రేరుగా ఒక్కొక్కసారి వదిలేయాల్సి వస్తుంటుంది. ఇబ్బంది లేకపోతే వదిలేయచ్చండి. ఓకే సార్. సార్ ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సమ్ యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, కంప్లీట్ బోన్ అనేది క్రష్ అయిపోతుంది. సో అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ బోన్ని రీప్లేస్ చేసి లేకపోతే ఆ బోన్ని రిమూవ్ చేసేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ క్రష్ అయిపోయింది కదా. సో అది సర్జరీ ఎలా చేస్తారు సార్? ఇప్పుడు దాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం. ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది, మేజర్ టిష్యూ లాస్ ఉంది, ఓకే, ఓన్లీ ఐసోలేటెడ్గా లెగ్ ఇంజరీ అయ్యి మిగతా అంతా బాగుంది అనుకుంటే ఫస్ట్ అసెస్ చేయాల్సి వస్తుందండి. లింబ్ ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అంటే అంత సివియర్ క్రష్ ఇంజరీ ఉండి స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో రక్తనాళాలు ఎంత డ్యామేజ్ అయ్యాయి, నర్వ్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయి, సాఫ్ట్ టిష్యూ ఎంత అయింది, బోన్ ఎంత సెగ్మెంట్ లాస్ అయింది, లింబ్ సర్వైవ్ అవుతుంది అన్నట్లు ఉంటే దెన్ ట్రీట్మెంట్ అగ్రెసివ్గానే ఉంటుందండి. సో ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవడం, థియేటర్ తీసుకెళ్ళడం, ఓకే, ప్లాస్టిక్ సర్జరీ హెల్ప్ తీసుకోవడం, ఓకే, డెడ్ అయిన టిష్యూస్ అన్నీ తీసేయడం, ఓకే, సాఫ్ట్ టిష్యూని వీలైనంత ఫాస్ట్గా కవర్ చేయడం విత్ ఫ్లాప్ సర్జరీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్. ఒకవేళ బోన్ లాస్ ఉంటే ఫస్ట్ స్టేజ్లో ఎంతవరకు చేయగలుగుతామో చేసేయడం, లేదా 2 stage 3 stage సర్జరీలు కూడా అవసరం అవుతుంటుందండి. ఓకే, ఇది చాలా లాంగ్ ప్రొసీజర్. మీతో ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్లు బోన్ లాస్ ఉంటే మళ్ళీ దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. చాలా పెద్ద ప్రొసీజర్ ఇది. ఓకే సార్, చాలామంది అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా జరిగిన సిచ్యువేషన్ ఇది, చాలామంది ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. పెద్దవాళ్ళు కాలు జారి పడిపోవడం అలా జరిగినప్పుడు వాళ్ళ హిప్ అనేది జరిగిపోవడం లేకపోతే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో జరిగినప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ అనేది అండ్ సర్జరీ కంపల్సరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో హిప్ కొంచెం మూమెంట్ జరిగినా సరే సర్జరీ అనేది ఇంపార్టెంటా సార్? హిప్ ఫ్రాక్చర్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుందండి. అంటే మేము చేసే రెగ్యులర్ సర్జరీలో హిప్ ఫ్రాక్చర్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద కామన్ సర్జరీ. పెద్దవాళ్ళలో బోన్ వీక్గా ఉంటుంది, ట్రివియల్ ఫాల్, లైట్గా స్లిప్ అయిన బాత్రూంలో జారిపడ్డ హిప్ బ్రేక్ అవుతుంది. హిప్ ఫ్రాక్చర్ అనేది 100% సర్జరీ చేయాల్సిందే అండి. అన్లెస్ ఆ పేషెంట్ ఒక ఫ్యూ డేస్లో చనిపోతారనుకుంటే తప్ప, ఈవెన్ 1 month 2 months బతుకుతారన్నా కూడా కంపల్సరీ హిప్ ఫిక్స్ చేయాల్సింది. అది ఫిక్స్ చేయడం అంటే కొందరిలో ఫిక్స్ చేస్తుంటాం, కొందరిలో రీప్లేస్ చేస్తుంటాం. ఒకవేళ ఇది చేయకపోతే ఏమవుతుందంటే, ఒకటి పేషెంట్ చాలా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ రెగ్యులర్గా టాయిలెట్ ట్రైనింగ్ అంటే టాయిలెట్లో పక్కకి జరిపి టాయిలెట్ క్లీన్ చేయాలన్నా ఇబ్బంది. సో వాళ్ళకి బెడ్ రిడన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లైక్ లంగ్స్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి, లెగ్లో క్లాట్స్, అట్లే పడుకొని ఉండడం వల్ల బెడ్ సోర్స్ వస్తాయి. బెడ్ సోర్లు అంటే పుండ్లు రావడం నడుములు, అదే పడుకొని ఉంటారు. ప్లస్ వాళ్ళ ప్రైడ్, వాళ్ళ ఇండిపెండెన్స్ అన్నీ దెబ్బతింటాయి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. అదే సర్జరీ చేసామనుకోండి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలనే రికమెండ్ చేస్తాం. ఎంత ఎర్లీగా కుదిరితే వీలైతే. నేనైతే ప్రిఫరబ్లీ ఒకవేళ ఈరోజు మార్నింగ్ వస్తే మధ్యాహ్నం ముందుకే ప్లాన్ చేస్తాను. ఇఫ్ పేషెంట్ ఈజ్ ఫిట్, బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, హార్ట్ ఎట్లుందో చూసుకుంటాం. అంతకుముందు కంప్లీట్లీ నార్మల్ ఇండిపెండెంట్గా ఉన్న పేషెంట్, టోటలీ ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి 100% సర్జరీ రికమెండ్ చేస్తాం. అంత ఫాస్ట్గా మనం సర్జరీ చేస్తే అంత ఫాస్ట్గా వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోతూ ఉంటారు. ఓకే, కొందరిలో ఇమ్మీడియట్గా వెయిట్ పెట్టివ్వడం, నడిపివ్వడం స్టార్ట్ అవుతుంది. కొందరికి ఒక 6 వారాలు 8 వారాలు వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి ఫుల్ వెయిట్ గ్రాడ్యువల్గా పెట్టాలి.
సో ఇది చేయడం వల్ల వాళ్ళ సొంతంగా వాళ్ళపైన వాళ్ళు నిలబడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్, కన్సిడర్ సర్జరీ చేయడం మంచిది. సార్ ఇన్ జనరల్గా చిన్నపిల్లల్లో చూసుకుంటే చాలా మందికి కాళ్ళు అనేవి ఇలా అతుక్కొని నడుస్తూ ఉంటారు సార్, అంటే తొడలు రాసుకుంటూ నడుస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చూసుకుంటే కూడా చాలామంది అంటే స్ట్రైట్గా చేయించాలని చెప్పేసి ప్రాసెస్ చేపిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఓకే, రైట్. ఇది చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయగలండి. ఏమంటారంటే దీన్ని మోకాలు చుట్టూ ఉన్న డిఫార్మిటీ, దొడ్డి కాళ్ళు అంటారు, లోపల సైడ్ వస్తే, బయట సైడ్ వస్తే నాక్ నీస్ అంటాము. ఓకే, ఇది ఎర్లీగా పేరెంట్స్ కానీ ఐడెంటిఫై చేసి మా దగ్గరికి తీసుకొస్తే, ఓకే, ఎర్లీగా మేము చిన్న మైనర్ ప్రొసీజర్ సర్జరీ చేసి వాటిని కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే, వంకర తిరిగిన సైడ్కి పోయిన కాళ్ళను రెండింటిని చిన్న మైనర్ సర్జరీతో స్ట్రైట్ చేయగలుగుతాం. కానీ ఇది ఎప్పుడు చేయగలుగుతాం అంటే పేషెంట్కి ఇంకా గ్రోత్ అనేది ఉండాలి. అంటే ఐడియల్గా ఒక 12 ఏళ్ళ లోపల, 13 ఏళ్ళ లోపల, ప్రిఫరబ్లీ ఒక అట్లీస్ట్ 1.5-2 ఇయర్స్ అన్న ఇంకా గ్రోత్ ఉంటే చాలా వరకు ఆ డిఫార్మిటీస్ని మైనర్ సర్జరీతో కరెక్ట్ చేస్తాం. ఇట్లే నెగ్లెక్ట్ చేస్తుంటే ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక తర్వాత ఏదన్నా కరెక్ట్ చేయాలంటే కంప్లీట్ బోన్ కట్ చేసి, బోన్ని అడ్జస్ట్ చేసి, కొత్తగా ప్లేట్ అట్లా వేసి ఫిక్స్ చేసి డిఫార్మిటీని స్ట్రైట్ చేయాల్సి వస్తుంది. అదే ఎర్లీ స్టేజ్లో వస్తే దీన్ని గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ ఆర్ గైడెడ్ గ్రోత్, అంటే మనము ఆ గ్రోత్ని కంట్రోల్ చేస్తూ తీసుకెళ్తుంటాం. అంటే ఒక సైడ్ పర్టికులర్గా గ్రోత్ని ఆపి ఇంకో సైడ్ గ్రోత్ని అట్లే వదిలేస్తే కాలు వంకరగా తిరిగిన కాలు స్ట్రైట్ అవుతుంది. ఇది వెరీ మైనర్ సర్జరీ. ఒక చిన్న స్మాల్ 2 స్క్రూ ప్లేట్ ఉంటుంది, అది మైనర్ సర్జరీ చేసి వీలైతే ఒక బోన్లో లేదా 2 బోన్స్లో ఆ చిన్న సర్జరీ చేసి రెగ్యులర్గా మానిటర్ చేస్తా, గ్రోత్ కరెక్షన్ అయినాక ఆ మెటల్ తీసేస్తాం. ఓకే, ఇది చాలామంది పేరెంట్స్కి తెలిస్తే బాగుంటుంది. మీ ద్వారా వీలైన ఇంత పబ్లిక్ తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూసుకున్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళవి కాళ్ళు, పాదాలు అనేది కొంచెం ఇలా వంకరగా ఉంటూ ఉంటాయి. నార్మల్గా ఇలా ఉండకుండా కొంచెం వంకరగా ఉంటాయి కూడా. వాళ్ళకి సిమెంట్ ద్వారా కాళ్ళని ఒక నెల 2 నెలలు టై చేసేసి ఉంచుతారు, మళ్ళీ దాని ప్లేస్ కదా వచ్చేదానికి. సో ఆ ప్రాసెస్ బెస్ట్ అంటారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ బెస్ట్? ఇది మరీ అంత యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ సర్జరీ కాదండి. ఇది మీరు అన్నది ఒకవేళ పుట్టుకతోనే కొందరు క్లబ్ ఫుట్ అంటాం. ఓకే, కాళ్ళు ఫుట్ వంకరగా ఉంటుంది. అట్లా వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే చాలా మంది క్లబ్ ఫుట్కి రెగ్యులర్గా ప్లాస్టర్ థెరపీ, రెగ్యులర్గా ఎవ్రీ 2 వీక్స్కి ఆర్ వీక్లీ ఒక్కొక్కసారి రెగ్యులర్గా ప్లాస్టర్స్ కానీ చేంజ్ చేసుకుంటే కరెక్షన్ తీసుకొస్తే వితౌట్ సర్జరీనే చాలా మందికి క్లబ్ ఫుట్ మేనేజ్ చేయొచ్చు. ఇది చాలా చోట్ల హాస్పిటల్లో డెలివరీ అప్పుడే ఐడెంటిఫై చేస్తుంటారు. వాళ్ళు మాకు క్రాస్ రెఫరల్ ఇచ్చినప్పుడు మేము పోయి చూస్తుంటాం, పేరెంట్స్కి అడ్వైజ్ చేస్తుంటాం. సో ప్లాస్టర్ థెరపీతోనే చాలామంది సెట్ అవుతారు. రేర్గా కొందరిలో అట్లే ఉన్న కరెక్ట్ కాకపోయినా లేదా కొన్ని మైనర్ సర్జరీ లేదా మేజర్ సర్జరీతో కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అండి. బట్ నేను చెప్పిన గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ ఏదైతే ఉందో అది సర్టన్ ఏజ్ వచ్చినాక డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి. చాలామందికి వయసుతో పాటు కాళ్ళు లోపల ఉంటాయి, ఒక ఏజ్ వరకు వచ్చినాక కాళ్ళు స్ట్రైట్ అయి బయటకు వెళ్తాయి, మళ్ళీ స్ట్రైట్ అవుతాయి, అది నార్మల్. బియాండ్ సర్టన్ స్టేజ్ ఓకే అబ్నార్మల్గా ఉంటే దానికి గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ చేస్తుంది. సార్ చాలా మందికి ఓన్లీ మోకాలు అరిగిపోవడం గురించే తెలుసు, బట్ ఎక్కువ మందికి ఇంత నాలెడ్జ్ లేదు. అంటే బోన్స్ అరిగిపోతాయి, బోన్స్ మెత్తబడతాయి అని కూడా నాలెడ్జ్ లేదు. అసలు ఈ బోన్స్ అరిగిపోవడం, మెత్తబడడం ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఓకే, బోన్లు మెత్తబడ్డాన్ని ఆస్టియోపోరోసిస్ అంటామండి. ప్రతి ఒక్కరికి పీక్ బోన్ మాస్ అంటే మనం వయసు గ్రోత్ పెరిగేటప్పుడు ఒక 20-23 ఇయర్స్ ఆ టైంలో మనకు బోన్ మాస్ ఏదైతే డెన్సిటీ ఆఫ్ బోన్ ఏదైతే ఉంటుందో పీక్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా మన యాక్టివిటీ లెవెల్స్ బట్టి, మన యూసేజ్ బట్టి గ్రాడ్యువల్గా అది తగ్గిపోతూ వస్తుంటుంది. ఎస్పెషలీ లేడీస్లో, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజ్లో బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రక్చర్ వీక్ అయిపోవడం, బోన్ డెన్సిటీ వీక్ అవ్వడం వల్ల వాళ్ళు చిన్న దెబ్బలకే బోన్లు విరగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. దీన్ని కరెక్ట్ చేయగలిగితే బాగుంటుంది. ప్రివెంటివ్ మెషర్ ఏంటంటే, అంటే ఇది రాకుండా
ఎట్లా చేయొచ్చు అంటే రెండు మేజర్ థింగ్స్ అండి. ఒకటి మన వెయిట్ అనేది మన బోన్స్ పైన పడుతూ ఉండాలి. మన వెయిట్ ఎంత పడుతూ ఉంటే మన బోన్స్ దానికి స్టిమ్యులేట్ అంత స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వెయిట్ పెట్టడం ఆపేస్తాము అంటే యాక్టివిటీ లెవెల్స్ తగ్గిస్తాము, లైక్ ఇంకొక రీజన్ బోన్ డెన్సిటీ పెరగడానికి మజిల్ యాక్టివిటీ, మజిల్స్ అనేటివి ఎంత యాక్టివ్గా ఉంటే బోన్ డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు మెథడ్స్ అంటే బేసిక్లీ యాక్టివిటీ లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ పడడం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పెంచితే లాంగ్ డ్యూరేషన్లో బోన్ డెన్సిటీ తగ్గడం, అరిగిపోవడం, మెత్తబడడం అనేది తగ్గుతుంది. సరే, మెడికేషన్ ట్రీట్మెంట్ వైజ్ వస్తే అపార్ట్ ఫ్రమ్ కాల్షియం, విటమిన్ డితో పాటు ఓకే ఇప్పుడు చాలా మెడికేషన్స్ వచ్చాయి, లైక్ డైలీ ఇంజెక్షన్స్ అంటే బోన్ ప్రొడ్యూస్ చేసే టైప్లో డెన్సిటీ పెంచే టైపు ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి డైలీ ఇంజెక్షన్స్ 1 year 1.5 year కోర్సెస్ ఉన్నాయి, లేదా 6 monthsకి ఒకసారి ఓకే, లేదా 1 yearకి ఒకసారి ఇంజెక్షన్స్ థెరపీ కూడా ఉంది. అది బోన్ అరిగిపోవడాన్ని ఆపుతుంది. కొన్నేమో బోన్ని స్టిమ్యులేట్ చేసి బోన్ పెంచడానికి పనికొచ్చే ఇంజెక్షన్స్, కొన్ని అరిగిపోవడం ఆపడాన్ని చేసే ఇంజెక్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. అది డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్, ఇలా షుగర్ టెస్ట్, డయాబెటీస్ టెస్ట్ ఏదైతే చేసుకోమంటారో అట్లా కాల్షియం లెవెల్ మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమైనా టెస్ట్లు అట్లా ఏమైనా ఉంటాయా సార్? కాల్షియం టెస్ట్లు అదే పనిగా రొటీన్గా యంగ్స్టర్స్లో చేయాల్సిన అవసరం ఉండదండి. జనరల్గా అన్లెస్ వీ సస్పెక్ట్ క్లినికలీ వాళ్ళకి ఏదన్నా రికెట్స్ ఉంది, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది, ఆస్టియోమలేషియా, ఏదన్నా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఏదో పెథాలజీ మెటబాలిక్ డిసీజ్ అంటాం అట్లా ఏదన్నా ఉండి, లేదా కిడ్నీ ఇష్యూలు ఉన్నాయి, అట్లా స్పెసిఫిక్గా చెక్ చేయడానికి మాత్రమే ఈ స్పెసిఫిక్ టెస్ట్లు చెక్ చేస్తూ ఉంటాము. అదర్వైజ్ యంగ్స్టర్స్లో పెద్ద అవసరం ఉండదు. మిడిల్ ఏజ్, పోస్ట్ మిడిల్ ఏజ్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఈ బోన్ యాక్టివిటీ ఎట్లా ఉందో, ఆల్కలైన్ ఫాస్ఫరస్ ఇవి చెక్ చేసి చూసుకోవచ్చండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ వాల్యుబుల్ టైం అలాగే చాలా అవేర్నెస్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.